అందరికీ నమస్తే. నేను చెప్పబోయేది అమ్మ కథలో 11వ భాగం. ఇందులో పాప ఆపరేషన్ సెలెక్ట్ అయింది అని చెప్పాను కదా. ఆపరేషన్ సెలెక్ట్ అయిన తర్వాత పాపకి సర్జరీ చేసిన తర్వాత పాపని అమ్మ ఎంతో కేర్గా చూసుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఆ తర్వాత పాపకి మిషన్ గురించి వాళ్ళ అమ్మకి ఆ డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎలా అంటే ప్రతి పార్ట్ ఎలా వాడాలి, ఎలా చూడాలి, ఎలా శుభ్రం చేయాలి అన్నది కూడా వివరించి ఆ పార్ట్ వివరాలు, ఆ మిషన్ పార్ట్ వివరాలు ఒక్కొక్కటి వివరించారు. అందులో మిషన్లో మొదటి విభాగం ప్రాసెసర్, రెండవది ప్రాసెసర్ క్యాప్స్, మూడవది కాయిల్, 4 కాయిల్ మ్యాగ్నెట్, 5 కేబుల్. ప్రాసెసర్కి కాయిల్కి మధ్యలో కేబుల్ అనే వైర్ ఉంటుంది. తర్వాత బ్యాటరీ, ఇవన్నీ ఉంటాయి. వీటిని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎలా చూసుకోవాలి, పాపకి వినికిడి శక్తి పెంచే విధంగా దాంట్లో ఉన్న వాల్యూమ్ ఎలా సెట్ చేయాలి అన్నది ఫస్ట్ వాళ్ళు పాపకి చెవికి పెట్టి మ్యాపింగ్ చేసి ఆ అమ్మ చేతికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ముందు పాపకి సౌండ్స్ అనేది మామూలుగా బయట వెళ్తూ ఉండగా ఆ పాపకి ఆ సౌండ్స్ అనేవి అలవాటు చేస్తారు. ఆ తర్వాత కొన్ని బొమ్మలు తెచ్చుకోమని థెరపీ ఇచ్చే మేడమ్స్ చెప్తారు. ఆ మేడమ్స్ చెప్పేది ఏమిటంటే వినికిడి ముందు అలవాటు అవ్వాలి ఆ అమ్మాయికి. ఆ వినికిడి అనేది ఎలా అంటే కొన్ని వస్తువులు చెప్పారు అన్నాను కదా. ఆ వస్తువులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గంట, 2 డప్పు, 3 బెల్. సరే, గంట బెల్ అనేది ఒకటే. గిలక, పిల్లలు ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే గిలక ఉంటాయి కదా, అవి. అప్పుడు ఆ 3 తెచ్చుకోమని చెప్పి థెరపీ ముందు కౌన్సిలింగ్కి ముందు నుంచి కౌన్సిలింగ్ ఇచ్చారు కదా. ముందు కౌన్సిలింగ్ ఇచ్చారు కదా. ఈ థెరపీ అనేది వెనక నుంచి ఇస్తారు. ఇది ఎలా అంటే ఫస్ట్ పాపని టీచర్ గారు, థెరపీ మేడమ్స్ పాప వెనక కూర్చొని ఫస్ట్ చప్పట్లతో పాప వింటుంది లేదు అంటే గ్రహించేటట్టుగా చేస్తారు. పాప విన్న తర్వాత అస్సలు పాపకి ముందు నుంచి మాటలు అనేవి చెప్పరు. ఎందుకంటే ఏదైనా వినికిడి ద్వారానే తెలియాలి, పాప తెలుసుకోవాలి అని వెనుక నుంచి గంట, బెల్, గంట, గిలక ప్రతి ఒక్క సౌండ్ని ముందు ఒక నెల రోజుల పాటు అలవాటు చేస్తారు. నెల రోజుల్లో పాప ఎంత తొందరగా బాగా గమనించినట్లయితే తొందరగా గమనిస్తుంది. ఆ గమనించిన తర్వాత పాపకి ఒక అట్ట ముక్కల మీద పిల్లలకి అక్షరాలు అనేవి రాసి వెనక నుంచి పిల్లలకి ముందు బుక్కులో రాసి చదివిస్తారు. చదివించిన తర్వాత ఆ అట్ట ముక్కలు అనేవి పాప ముందు పెట్టి ఆ అనే అక్షరం పలికించి ఆ అక్షరం అనేది ఎక్కడుందో ఆ మేడం చేతికి ఇప్పించేలా థెరపీ ఇస్తారు. ఆ థెరపీ ఇచ్చిన తర్వాత పాప అక్షరాలు పలకడం అనేది స్టార్ట్ చేస్తుంది. అక్షరాలు పలకడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క అక్షరం పలికించిన తర్వాత పిల్లలకి గుణింతాలు కూడా నేర్పిస్తారు. గుణింతాలు నేర్పించిన తర్వాత అక్షరాలు అంటే పదాలు, 2 పదాలు జోడించి ఎలా చెప్పాలా అన్నది కూడా ఆ మేడమ్సే పిల్లలతో చెప్పిస్తారు. అప్పుడు ఆ అమ్మ అనే పదం నేర్చి ఆ అమ్మకి అమ్మని పిలిచిన తర్వాత ఆ అమ్మ పడ్డ ఆనందం అది చెప్పలేనిది.